శివుడు లయకారుడు కాబట్టి శ్మశానంలో ఉంటాడు, అందులో విశేషమేముంది అని మీరు అనుకోవచ్చు. పాల కడలిపై పవళించిన శ్రీ మహావిష్ణువుకి ఆయన నాభిలోంచి విరిసిన బ్రహ్మదేవుడికి ఉన్న సౌఖ్యం ఆ మహాదేవుడు ఏనాడు ఆశించలేదు. భక్తుల కోసం పరితపించే ఆ పరమేశ్వరుడు పరమ సత్యాన్ని తెలియజేసేందుకు భూతనాథుడిగా మారి శ్మశానవాసం ఎందుకు ఎంచుకున్నాడనే సందేహం మీలో చాలా మందికి ఉండే ఉంటుంది. జన్మించిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు, మరణించిన తర్వాత తిరిగి జన్మించక తప్పదు. ఇది ప్రకృతి ధర్మం. ఈ ధర్మానికి ప్రధాన రక్షకులు ముగ్గురు: బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు. బ్రహ్మదేవుడు సృష్టి ధర్మానికి రక్షకుడు. ప్రాణకోటిని సృష్టించడమే వారి ధర్మం. శ్రీ మహావిష్ణువు సృష్టిని పోషించి రక్షిస్తూ ఉంటాడు. అందుకోసమే శ్రీ మహావిష్ణువు అవతారాలు వచ్చాయి. శివుడు లయకారుడు. లయం అంటే నాశనం అని ఓ తప్పుడు అర్థాన్ని చెబుతారు, కానీ లయం అంటే లీనం చేసుకోవడం, తనలో లీనం చేసుకోవడం, తనలో కలిపేసుకోవడం అని అర్థం. మొత్తం ఈ సృష్టి చైతన్యాన్ని లయం చేసుకోవడం అంటే